ఫ్రెండ్స్, నేను ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి పర్వతం పైకి వచ్చాను. ఈ పర్వతం పైకి రావడానికి కారణము, పూర్వము దేవతలు శివలింగాన్ని ఇక్కడ నిర్మించాయి. ఆ శివలింగాన్ని జలాభిషేకం చేయుట కొరకు బావిని తవ్వే దేవతలు. ఇప్పటి వరకు మనం అటువంటి అద్భుతం చూసి ఉండం కాబట్టి మీకోసం మీకు చూపిద్దామని నేను అలాగ వచ్చాను కొండపైకి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఒక్కడనే వచ్చాను. పూజారి వచ్చి వెళ్ళిపోయారట పూజ చేసి శివలింగానికి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతం అంటే మీరు దర్శించుకోవటానికి చాలా ప్రయత్నం చేయాలి. శివలింగము దేవతలు స్థాపించడం అంటే చిన్న విషయం ఏం కాదు. భక్తులు చూడండి, శివలింగం దగ్గరికి మనం వచ్చేసాము. ఇగోండి, దేవతలు ఈ శివలింగాన్ని అప్పుడు పూర్వం ఎప్పుడో లెక్కలేనన్ని సంవత్సరాల కిందట ప్రతిష్ఠించారు, నిర్మించారు. ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ శివలింగానికి జలాభిషేకం చేయటానికి ఒక బావిని తవ్వించారు. ఆ బావి ఇప్పుడు మీకు చూపిస్తాను. వెంకటాపురం గ్రామ పెద్దలు, వెంకటాపురానికి చెందిన యూత్ కష్టపడి ఈ మందిరాన్ని పునర్నిర్మించారు. ఒకసారి మందిరం చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మందిరం వెనక భాగం ఇది. ఓకే ఫ్రెండ్స్, శివలింగం చూశారు కదా. ఈ శివలింగంకి కోసం, జలాభిషేకం కోసం దేవతలు తవ్వినటువంటి బావిని చూపిస్తాను. ఇదిగోండి, బావి నుంచి గంగ కూడా చుక్క వస్తుంది. ఆ పైగుండి బావి చూశారు కదా. ఆ బావి దగ్గరికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేయండి భక్తులు. చూడండి ఫ్రెండ్స్, వచ్చాను బావి దగ్గరికి. బావిని దేవతలు తవ్వించారు. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా. ఎన్ని అడుగులు లోపలకు ఉన్నది అని చెప్పలేము ఫ్రెండ్స్. ఈ జలాన్ని తీసుకెళ్ళి శివుడి గారికి జలాభిషేకం చేస్తుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, బయటికి వాటర్ వస్తుంది. చూశారు కదా. చూడండి, ఇలాగా అలా చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను మీకు. చూశారు కదా. చూడండి, అద్భుతం, మహా అద్భుతాన్ని చూశారు కదా ఫ్రెండ్స్. ఇది జలం అన్నమాట. ఈ జలం ఇలాగొచ్చి ఫ్రెండ్స్, ఇలాగా శివునికి జలాభిషేకం కోసం ఈ గంగని ఉపయోగిస్తుంటారు ఫ్రెండ్స్. ఈ పర్వతం మీదకి ఒక్కడనే వచ్చాను. ప్రస్తుతానికి సింగిల్గా ఉన్నాను ఫ్రెండ్స్. మరొకసారి మీకు శివుని దేవతలు నిర్మించినటువంటి శివలింగాన్ని మళ్ళీ చూపించేస్తాను ఫ్రెండ్స్. ఈ అద్భుతం మీరు చూడండి, దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్. ఇగోండి, ఇలాగెళ్ళి ఆ బావి దగ్గరికి మనం వెళ్ళి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.